హాయ్ అండి. మామిడికాయ పచ్చడి తర్వాత ఎవరికైనా బాగా ఇష్టమైన పచ్చడి ఏదైనా ఉందంటే అది ఉసిరికాయ పచ్చడే కదండి. ఈ వీడియోలో నేను ఉసిరికాయ పచ్చడి సంవత్సరం అంతా ఎలా నిల్వ పెట్టుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ఉసిరికాయల్ని ఇలాంటి సైజు చూసుకుని ఎంచుకుని పైన ఉన్న నల్లవి తీసేసుకుని చాకుతో రెండు పక్కల 2 ఘాట్లు పెట్టుకుని అలా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకుని బాగా మరిగిన తర్వాత కేజీకి 150 గ్రాముల చింతపండు, కేజీ కాయలకి 150 గ్రాముల చింతపండు అలా నానబెట్టుకుని ఇలా తర్వాత చక్కగా పిసికేసుకుని రసం తీసేసుకోవాలి. అలా వేస్ట్ ఉంటే తీసేసుకుని అలా ఫిల్టర్లోకి ఫిల్టర్ చేసేసుకోవటమే. తీసుకుని ఆ వాటర్ పక్కన పెట్టేసుకోవటమే, చింతపండు వాటరు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఉసిరికాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా వేయించేసుకోవాలి. ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత అదే చింతపండు రసంలో ఒక 150 గ్రాముల కారము, నాకు ఉప్పు అయితే స్కిప్ అయిపోయిందండి, ఒక 100 గ్రాముల ఉప్పు, ఆవుపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, పసుపు వేసేసి బాగా కలుపుకొని తర్వాత తిరగమోత దినుసులన్నీ వేసేసుకుని ఇలాగా పచ్చడిలో కలిపేసుకోవాలి. ముందుగా ఉసిరికాయ ముక్కలు వేసేసి వాటిలో ఇవన్నీ వేసేస్తే ఉసిరికాయ ముక్కలు విరిగిపోతాయి. ఇలా విరిగిపోకుండా మొత్తం అంతా కలిపిన తర్వాత చక్కగా ఇలా ఒక్కసారి కలిపేసుకుంటే ఉసిరికాయ ముక్కలు నలిగిపోకుండా ఉంటాయి. ఇలా 3 రోజులు పెట్టుకున్న తర్వాత జాడీలోకి పెట్టుకుని సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.